బాపట్ల జిల్లా చింతాయపాలెం పరిషత్ పాఠశాలలో ఎన్సీసీ యూనిఫామ్ల గోల్మాల్ పై విచారణ కొనసాగుతుంది. విచారణ సమయంలో స్కూలుకు ఉపాధ్యాయుడు మస్తాన్ రెడ్డి వచ్చి ఫోన్లో వీడియో తీస్తుండగా స్పోర్ట్స్ కమిటీ విద్యార్థిని అడ్డుకుంది. దీంతో విద్యార్థినిపై మస్తాన్ రెడ్డి దాడికి దిగాడు. దీంతో విద్యార్థిని తల్లి అడ్డుకుంది. ఈ క్రమంలోనే ఇరువురు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇక ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసుల విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇదే వ్యవహారంలో స్కూల్లో గోపి అనే పీఈటీ ఉపాధ్యాయుడి విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైట్ బ్రేకింగ్ చేస్తున్న బాపట్ల జిల్లా చింతాయపాలెం పరిషత్ పాఠశాలలో ఎన్సీసీ యూనిఫామ్ల గోల్మాల్ పై విచారణ ఇంకా కొనసాగుతుంది. విచారణ సమయంలో స్కూల్కు ఉపాధ్యాయుడు మస్తాన్ రెడ్డి వచ్చి ఫోన్లో వీడియో తీస్తుండగా స్పోర్ట్స్ కమిటీ విద్యార్థిని అడ్డుకుంది. అయితే దీంతో విద్యార్థినిపై మస్తాన్ రెడ్డి దాడికి దిగాడు. దీంతో విద్యార్థిని తల్లి అడ్డుకుంది. ఈ క్రమంలోనే ఇరువురు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇదే వ్యవహారంలో స్కూల్లో గోపి అనే పీఈటీ ఉపాధ్యాయుడి విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంటే ఏదైతే ఇది సంబంధించి గోపి అని చింతాయపాలెం గ్రామానికి సంబంధించి, అంటే బాపట్ల మండలం చింతాయపాలెం గ్రామం ఏదైతే హై స్కూల్ ఉందో హై స్కూల్ కి సంబంధించినటువంటి పీఈటీ అక్కడ ఏదైతే స్టూడెంట్స్ కి సంబంధించి ఈ ఎన్సీసీకి సంబంధించి ఇచ్చేటువంటి ఎలివెన్స్, అదే విధంగా కూడా స్పోర్ట్స్ అథారిటీ నుంచి వచ్చేటువంటి డ్రెస్ మెటీరియల్ కి సంబంధించినటువంటి అమౌంట్స్ వీటిని అతను వాడుకొని ఎవరైతే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి డబ్బులు వచ్చేటువంటి స్టూడెంట్స్ కానీ, అలాగే ఎన్సీసీకి సంబంధించి ఈ ఫీజులుగా వచ్చినటువంటి అమౌంట్ కానీ వాడుకున్నట్లుగా కూడా ఈ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే మాత్రం కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అయితే మాత్రం దీనికి సంబంధించి ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఎంక్వైరీకి సంబంధించి బాపట్ల డిప్యూటీ డిఈఓ అయితే అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నటువంటి సందర్భంలో గోపికి సంబంధించిన ఎంక్వైరీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరో టీచర్, అంటే ఆల్రెడీ అతను సస్పెండ్ అయినటువంటి టీచర్ మస్తాన్ రెడ్డి అనే టీచర్ అక్కడికి వచ్చి గోపికి అనుగుణంగా ఉన్నటువంటి స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో తీయడం జరిగింది. వీడియో తీస్తున్నటువంటి క్రమంలో అయితే ఆ విద్యార్థి అయితే మాత్రం అడ్డుకుంది. మీరెవరు మమ్మల్ని వీడియో తీశారు కానీ ఈ సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. మస్తాన్ రెడ్డి అయితే మాత్రం వాళ్ళ మీద దాడికి ప్రయత్నించాడు. ఈ వెంటనే కూడా విద్యార్థిని తల్లి ఆడపిల్ల మీద దాడి చేస్తావా నువ్వు అని చెప్పి ఒక్కసారిగా కూడా అతని మీద దాడి చేయటం, మస్తాన్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది. ఆమెతో పాటుగా కూడా మరి కొంతమంది కూడా మస్తాన్ రెడ్డి మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో అతనైతే మాత్రం అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. ఈ మస్తాన్ రెడ్డి అనేటువంటి ఈ వ్యక్తి కూడా టీచర్ గా గతంలో పనిచేశాడు ఈ చింతాయపాలెం గ్రామంలో. అయితే అతను సస్పెండ్ అయినటువంటి పరిస్థితి. తర్వాత ఈ ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంలో గోపికి అనేటువంటి పీఈటీకి మీద ఎంక్వైరీ జరుగుతున్న సందర్భంలో అతను వచ్చి వీడియోలు తీస్తున్న క్రమంలో అయితే మాత్రం ఈ సంఘటన చోటు చేసుకుంటూ తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం కర్లపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రజెంట్ పోలీసులు అయితే మాత్రం విచారిస్తున్నారు. తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని అయితే మాత్రం ఈఓ హామీ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.